హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం వినాయక చవితి స్పెషల్ ప్రసాదాలు, తీపి ఉండ్రాళ్ళు, కుడుములు, అలాగే రవ్వ ఉండ్రాళ్ళు, ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఈజీగా చేసుకుని మోదకాలు, బెల్లం పాల తాలికలు, ఇంకా ప్రసాదం శనగలు, ఈ 5 రెసిపీస్ని చూద్దాము. ముందైతే మనం తీపి ఉండ్రాళ్ళు, కుడుములు, అలాగే రవ్వ ఉండ్రాళ్ళు కూడా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా రవ్వ ఉండ్రాళ్ళ కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి దీంట్లో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కాగిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకుని వేయించుకోవాలి. మిరియాల పొడి వేయడం వల్ల రవ్వ ఉండ్రాళ్ళు చప్పగా లేకుండా చాలా రుచిగా ఉంటాయి. వీటిని బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకొని ఇప్పుడు ఇందులో 3.5 కప్పుల నీళ్లు పోసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటామో అదే కప్పుతో 3.5 కప్పుల నీళ్లు పోసుకోవాలి. మనం తీసుకునే రవ్వ క్వాలిటీని బట్టి 1 కప్పు రవ్వకి 3.5 నుంచి 4 కప్పుల వరకు నీళ్లు పట్టొచ్చు. నేనైతే 3.5 కప్పుల నీళ్లు పోస్తున్నాను. అలాగే ఇందులో 1 గంట పాటు నానబెట్టుకున్న 1/2 కప్పు పచ్చెనపప్పు కూడా వేసేసి మూతని కొంచెం పక్కకి పెట్టేసుకుని లో ఫ్లేమ్లో ఇవి కొంచెం మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. ఒకసారి ఇవి ఉడికేలేదో చూద్దాము. వెళ్ళతో ఇలా నొక్కామంటే ఈజీగా విరిగిపోతుంటే ఇవి ఉడికినట్లే. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 కప్పు పచ్చి కొబ్బరి తురుము, రుచికి సరిపడినంత ఉప్పు, ఇక్కడ నేను 1/2 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. అలాగే 1 కప్పు బియ్యపు రవ్వ, ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ కాదండి, ఇది బియ్యపు రవ్వ, కొంచెం లావుగా ఉంటుంది. ఏ సూపర్ మార్కెట్లో అయినా ఈజీగా దొరుకుతుంది. ఈ రవ్వ వేసేసుకుని ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఇది బాగా మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఫ్లేమ్ లోలోనే పెట్టి ఉడికించుకోవాలి. రవ్వ చూడండి చక్కగా ఉడికిపోయింది కదా, నీళ్ళన్నీ ఎగిరిపోయాయి. ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చేత్తో నొక్కి చూస్తే మనకి రవ్వ సాఫ్ట్గా ఉండాలి. అలా ఉంటే రవ్వ ఉడికినట్లే. ఒకవేళ మీకు ఉడకలేదు అనిపిస్తే కొంచెం వేడి నీళ్ళు చల్లి మళ్ళీ ఉడికించుకోవచ్చు. నాకైతే రవ్వ చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు రవ్వని ఈ విధంగా స్పూన్తో అదింపెట్టేసి మూత పెట్టేసి దీన్ని కొంచెం చల్లారనివ్వాలి. ఇది చల్లారేలోపు మనం తీపి ఉండ్రాళ్ళకి పిండి కలుపుకుందాము. గిన్నెలో 1/2 కప్పు తురిమిన బెల్లం, 1.5 కప్పుల నీళ్లు పోసుకోవాలి. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు 1 కప్పు వరకు బెల్లం వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి. ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదు, బెల్లం కరిగితే సరిపోతుంది. బెల్లం ఇలా కరిగిన తర్వాత ఒక అడుగు మందం కల ప్యాన్లోకి ఈ నీళ్ళని ఫిల్టర్ చేసుకోవాలి. బెల్లంలో నలకలు ఏమైనా ఉంటే పోతాయి. ఇప్పుడు ఇందులో గంట పాటు నానబెట్టుకున్న 1/2 కప్పు పచ్చెనపప్పు వేసుకుని ఒకసారి కలిపేసి వీటిని కొంచెం మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. ఒకసారి పప్పు ఉడికిందో లేదో చూద్దాము. వేళ్ళతో ఇలా నొక్కి చూస్తే కట్ అయిందంటే ఉడికినట్లే. ఇలా ఉడికించుకొని ఇప్పుడు ఇందులో 1/2 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. లేదంటే మీరు కొబ్బరి తురుమైనా వేసుకోవచ్చు. అలాగే మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి, 1/2 టీ స్పూన్ నెయ్యి, అలాగే 1 కప్పు బియ్యపిండి, ఇది పొడి బియ్యపిండి 1 కప్పు వేసుకుని ఫ్లేమ్ని లోలోనే ఉంచి ఇలా కలుపుకుంటూ ఇది ఒక ముద్దలాగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. తడి బియ్యపిండి అయితే ఇన్ని నీళ్లు పట్టవండి. మన ఛానల్లో తడి బియ్యపిండితో ఉండ్రాళ్ళు ఎలా చేసుకోవాలో కూడా వీడియో ఉంది, కావాలంటే ఒకసారి చూడండి, లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను. పొడి బియ్యపిండికి అయితే కొంచెం నీళ్ళు ఎక్కువ పడతాయి. 1 కప్పు పిండికి 1.5 కప్పుల వరకు నీళ్లు పడతాయి. ఇలా కలుపుకుంటూ చక్కగా ముద్దగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా ఒక ముద్దలాగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ మిశ్రమాన్ని కొంచెం చల్లారనివ్వాలి. కొంచెం ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్నామంటే త్వరగా చల్లారుతుంది. మూతను పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. తీపి ఉండ్రాళ్ళకి, కుడుములకి పిండి రెడీ అయిపోయింది కదా. ఈలోపు మనం ఉడికించుకున్న రవ్వ ఉంది కదా, అది కొంచెం వేడి తగ్గుంటుంది. ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకొని చేతికి కొంచెం నెయ్యి రాసుకుని కొంచెం కొంచెం ఈ రవ్వ మిశ్రమాన్ని తీసుకుంటూ ఉండ్రాళ్ళు చేసుకోవాలి. ఈ రవ్వ మిశ్రమం కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ ఉండ్రాళ్ళని చేసుకోవాలి. చూడండి చక్కగా వచ్చిందో కదా. ఇదే విధంగా మిగిలిన ఉండ్రాళ్ళన్నీ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో కమ్మగా ఉండే రవ్వ ఉండ్రాళ్ళు రెడీ అయిపోయాయి. ఇవి చేసుకునేలోపు మనం తీపి ఉండ్రాళ్ళకి పిండి కలుపుకున్నాం కదా, అది కూడా కొంచెం వేడి తగ్గుంటుంది. ఉండ్రాళ్ళు, కుడుములు చేసుకునే ముందే ఈ విధంగా ఇడ్లీ ప్లేట్స్ని కొంచెం నెయ్యితో గ్రీస్ చేసుకోవాలి. ఇలాంటి బటన్ ఇడ్లీ ప్లేట్ అయితే ఉండ్రాళ్ళకి బాగుంటుంది. ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యి రాసుకుని కొంచెం కొంచెం ఈ పిండిని తీసుకుంటూ ఉండ్రాళ్ళు చేసుకోవాలి. ఇలా రోల్ చేసామంటే పగులు రాకుండా చక్కగా స్మూత్గా వస్తాయి. చూడండి, ఈ విధంగా ఉండ్రాళ్ళు చేసుకోవాలి. మీరు కావాలంటే ముట్టీల షేప్లో కూడా చేసుకోవచ్చు. కొంచెం పిండిని తీసుకుని ఈ విధంగా కొంచెం పొడవుగా చేసి ఇలా గట్టిగా నొక్కామంటే ఈ ప్రింట్ పడి ఈ విధంగా ముట్టీలాగా వస్తాయి. మీరు కావాలంటే ఈ షేప్లో కూడా చేసుకోవచ్చు. కుడుముల కోసం కొంచెం పిండిని తీసుకుని బాగా రోల్ చేసి ఫ్లాట్గా ప్రెస్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసి ప్రెస్ చేస్తే అంచులు పగిలిపోకుండా వస్తాయి.
అన్ని వైపులా కూడా సమానంగా ఉండేలాగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు. కుడుములు, ఉండ్రాళ్ళు ఇలా అన్నీ చేసేసుకుని ఇడ్లీ ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. హోల్స్ కిందకి మళ్ళీ హోల్స్ వచ్చేలాగా పెట్టకుండా కొంచెం పక్కకి ఈ విధంగా తిప్పి పెట్టుకోవాలి. వీటిని ఇడ్లీ పాత్రలో పెట్టి ఉడికించుకోవచ్చు. నేనైతే కుక్కర్లో ఉడికిస్తున్నానండి. కుక్కర్లో 2 కప్పుల నీళ్లు పోసి నీళ్లు మరిగిన తర్వాత ఈ స్టాండ్ని పెట్టేసుకోవాలి. ఇప్పుడు మూతని పెట్టేసుకుని మూతకి గ్యాస్ కట్ పెట్టాలి, విజిల్ పెట్టకూడదు. 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకుని 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని వెంటనే మూత తీయకుండా 5 నిమిషాల తర్వాత మూతను తీసుకోవాలి. అంతేనండి, ఉండ్రాళ్ళు కుడుములు కూడా రెడీ అయిపోయాయి. ఉండ్రాళ్ళు చూడండి చక్కగా వచ్చాయో. తీపి ఎక్కువ తినే వాళ్ళైతే 1 కప్పు వరకు బెల్లం వేసుకోండి. అలాగే మనం రవ్వ ఉండ్రాళ్ళు కూడా చేసాం కదా, ఇవి కూడా చాలా బాగుంటాయి. మధ్య మధ్యలో కొబ్బరి, నెయ్యిలో వేయించిన జీలకర్ర, మిరియాల పొడి కూడా వేసాం కదా, చప్పగా లేకుండా చాలా కమ్మగా ఉంటాయి. మరి ఈ వినాయక చవితికి మీరు కూడా ఈ ప్రసాదాలను ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే మనం ఇన్స్టెంట్గా చేసుకుని మోదక్ రెసిపీని చూద్దాము. ఈ మోదక్స్ చేయడానికి ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని ఇందులో 1 కప్పు అటుకులు వేసుకోవాలి. లావు అటుకులు 1 కప్పు వేసుకుని లో ఫ్లేమ్లో ఇవి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇవి సగం వరకు వేగిన తర్వాత ఇందులో 1/2 కప్పు పుట్నాలు, తినేశనగపప్పు అంటారు కదా, 1/2 కప్పు వేసుకుని 1-2 నిమిషాల పాటు వేయించుకోవాలి. అటుకులు మాడిపోకుండా కలుపుకుంటూనే వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత కొన్ని అటుకులు తీసుకుని మనం ఇలా ప్రెస్ చేసి చూస్తే క్రిస్పీగా ఉండాలి. ఇలా వేయించేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇదే ప్యాన్లో 1/2 కప్పు పల్లీలు కూడా వేసుకుని వీటిని కూడా పచ్చిదనం తగ్గేంత వరకు వేయించుకోవాలి. చూడండి పల్లీలు కూడా వేగిపోయాయి కదా, వీటిని మరొక చిన్న గిన్నెలోకి తీసేసుకుని చల్లారనివ్వాలి. అటుకులు, పుట్నాలు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి. అలాగే ఇందులో 4 యాలకులు కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఇందులో మనం వేయించుకున్న పల్లీలు పైన పొట్టు తీసేసుకుని వేసుకోవాలి. పల్లీలు వేసిన తర్వాత జస్ట్ పల్సెస్ ఇవ్వండి, గ్రైండ్ చేయకుండా. పల్సెస్ ఇస్తే కొంచెం పలుకులుగా ఉండాలి పల్లీలు. ఈ విధంగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతుంటే బాగుంటుంది. దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 1/2 కప్పు తురిమిన బెల్లం వేసుకోవాలి. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే 1 కప్పు తురిమిన బెల్లం వేసుకోవచ్చు. ఇందులో 1 కప్పు నీళ్లు కూడా పోసేసి మీడియం ఫ్లేమ్లో ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత ఇందులో నలకలు ఉన్నాయి అనిపిస్తే మీరు ఫిల్టర్ చేసుకోవచ్చు. ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచి వీటిని మరిగించుకోవాలి. ఈ బెల్లం నీళ్ళని కొంచెం మరగనివ్వాలి. చూడండి ఈ విధంగా మరగాలి. ఇప్పుడు ఇందులో 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. కొబ్బరి తురుము వేశాక ఒకసారి అంతా బాగా కలిపేసుకుని మీడియం ఫ్లేమ్లో 1-2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ కొబ్బరి ఈ బెల్లం నీళ్ళలో కొంచెం ఉడికితే బాగుంటుంది. కొంచెం సేపు ఉడికిన తర్వాత ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న పొడి ఉంది కదా, అటుకులు, పుట్నాలు, పల్లీల పొడి ఉంది కదా, అది వేసేసుకోవాలి. ఫ్లేమ్ని లోలో పెట్టేసుకుని ఈ అటుకుల పొడి ఈ కొబ్బరి మిశ్రమంలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా అంతా బాగా కలిసిన తర్వాత ఇందులో మధ్య మధ్యలో 2-3 స్పూన్లు నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి. మొత్తం ఒకేసారి కాకుండా ఒక్కొక్క స్పూన్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఫ్లేమ్ లోలోనే ఉండాలి. ఒకసారి వేసిన నెయ్యి అంతా కలిసిన తర్వాత మరి కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఈ విధంగా 2-3 స్పూన్లు నెయ్యి వేసుకుని బాగా కలుపుకోవాలి. అటుకుల పొడి వేశాక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది, మరీ ఎక్కువ అవసరం లేదు. స్పూన్తో చూడండి ఈ విధంగా మ్యాష్ చేస్తున్నట్లుగా కలుపుకోవాలి. 5 నిమిషాల పాటు ఉడికిన తర్వాత కొంచెం మిశ్రమం తీసుకుని మనం చేతుల్లో నొక్కి చూస్తే మనకి చేతులకు అంటుకోకుండా చక్కగా ముద్దలాగా రావాలి. ఈ విధంగా ఉడికించుకోవాలి. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. పల్చగా స్ప్రెడ్ చేసుకుని కొంచెం చల్లారనివ్వాలి. మరి పూర్తిగా చల్లారిపోకూడదు. మనం చేత్తో తాకగలిగినంత వేడున్నప్పుడు మోదకాలు చేసుకోవాలి. ఈ మోదక్స్ చేయడానికి నేను మోదక్ మౌల్డ్ తీసుకున్నాను. దీన్ని కొంచెం నెయ్యితో గ్రీస్ చేసుకోవాలి. అన్ని మూలలకి కూడా ఈ నెయ్యి అంతా అప్లై చేయాలి. ఈ విధంగా నెయ్యితో గ్రీస్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం ఈ మిశ్రమాన్ని తీసుకుని ముందు ఒకవైపు చూడండి ఈ విధంగా కొంచెం కొంచెం ఈ మిశ్రమం వేస్తూ వేలుతో గట్టిగా ప్రెస్ చేయాలి. ఒకవైపు అయిపోయిన తర్వాత రెండో వైపు కూడా ఈ విధంగా వేలుతో కొంచెం గట్టిగా ప్రెస్ చేసేయాలి. ఇప్పుడు క్లోజ్ చేసేసి ఈ మధ్యలో హోల్ ఉంటుంది కదా చూడండి, వేలుతో మళ్ళీ అంచుల్ని కొంచెం గట్టిగా ప్రెస్ చేయాలి. మధ్యలో గ్యాప్ వచ్చేస్తుంది. ఈ గ్యాప్ని మళ్ళీ కొంచెం కొంచెం ఈ మిశ్రమం వేస్తూ ఫిల్ చేసుకోవాలి. వేలుతో కొంచెం గట్టిగా నొక్కుతూ మధ్యలో గ్యాప్స్ లేకుండా ఫిల్ చేసుకోవాలి. ఇలా చేస్తే మోదక్ మనకి షేప్ అనేది చక్కగా వస్తుంది. ఈ విధంగా మౌల్డ్ నిండుగా పెట్టేసి నిదానంగా ఓపెన్ చేసుకోవడమే. మనం నెయ్యి రాసాం కదా, అంటుకోకుండా చక్కగా వచ్చేస్తుంది. చూడండి ఎంత బాగుందో కదా మోదక్. ఈ మౌల్డ్స్తో అయితే చాలా ఈజీగా ఉంటుంది చేసుకోవడం. ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంది కదండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను ఈ మోదక్ మౌల్డ్ని ఆన్లైన్లో తీసుకున్నాను. మీకు సూపర్ మార్కెట్స్లో అయినా లేదా స్టీల్ షాప్స్లో కూడా దొరుకుతుంది. ఆన్లైన్ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను, కావాలంటే ఒకసారి చూడండి.
మీరు కూడా ఈ వినాయక చవితికి ఈ ఇన్స్టెంట్ మోదక్స్ని తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి పాల తాలికలు. పావు కప్పు సగ్గుబియ్యాన్ని శుభ్రంగా కడిగేసి 1 గంట పాటు నానపెట్టుకోవాలి. నేను ముందే నానపెట్టి పెట్టేశాను. ఇప్పుడు మనం బెల్లం కరిగించుకుందాము. ఒక గిన్నెలో 2 కప్పుల తురిమిన బెల్లం వేసుకోవాలి. బాగా సన్నగా తురిమిన బెల్లం 2 కప్పులు వేసుకుని ఇందులో 1/2 కప్పు నీళ్లు పోసి బెల్లాన్ని కరిగించుకోవాలి. మనం బియ్యపిండి ఎంత తీసుకుంటామో దానికి డబుల్ బెల్లం వేసుకోవాలి. నేను 1 కప్పు బియ్యపిండితో చేస్తున్నాను, అందుకని 2 కప్పుల తురిమిన బెల్లం వేసుకున్నాను. బెల్లం చూడండి ఈ విధంగా కరిగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో 1-2 నిమిషాల పాటు మరిగించుకోవాలి. పాకమేమీ అవసరం లేదు. 2 నిమిషాల పాటు ఉడికించేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ బెల్లం నీళ్ళని పూర్తిగా చల్లారనివ్వాలి. దీన్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి దీంట్లో ఇంకొక పావు కప్పు నీళ్లు పోసుకోవాలి. అలాగే ఇందులో 2 టేబుల్ స్పూన్ల బెల్లం వేసుకోవాలి. తాలికలు చప్పగా లేకుండా 2 టేబుల్ స్పూన్ల బెల్లం, 1 టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. తాలికలు తినేటప్పుడు కమ్మగా ఉంటుంది నెయ్యి వేసుకుంటే. అలాగే ఒక చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. ఎక్కువ వేసుకోవద్దు, మళ్ళీ ఉపదనం తెలుస్తుంది. 1 చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. బెల్లాన్ని కరిగించుకొని నీళ్లు మరిగించుకోవాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు ఇందులో 1 కప్పు బియ్యం పిండి, పొడి బియ్యం పిండి 1 కప్పు వేసుకోవాలి. పిండి వేశాక ఫ్లేమ్ని లోలో పెట్టేసుకుని పిండి నీళ్ళల్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పిండిలో ఉండలు ఎక్కడ లేకుండా బాగా మ్యాష్ చేసేసుకుంటూ కలుపుకోవాలి. ఫ్లేమ్ లోలోనే ఉండాలి. బాగా ఈ విధంగా దగ్గర పడేంత వరకు ఉడికించేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. ఇందులోనే ఉంచామంటే ఆరడానికి కొంచెం టైం పడుతుంది కదా, అందుకని మరొక ప్లేట్లోకి తీసేసుకుని కొంచెం చల్లారనివ్వాలి. మరీ పూర్తిగా కాకుండా మనం చేత్తో తాకగలిగినంత వేడి వచ్చేంత వరకు ఆరనిచ్చేసి చేత్తో బాగా ఈ విధంగా కలుపుకోవాలి. ఎక్కడ కూడా ఉండలు లేకుండా స్మూత్గా ఉండేలాగా పిండిని బాగా కలుపుకోవాలి. చూడండి ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యి రాసుకొని 2 చేతులకి కొంచెం నెయ్యి రాసేసుకుని కొంచెం ఈ మిశ్రమాన్ని తీసుకుని తాలికల్లాగా చేసుకోవాలి. ఇలా నెయ్యితో చేయడం వల్ల తాలికలు ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి ఉడికేటప్పుడు. మరి లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా ఈ విధంగా చేసుకోవాలి. చివరిలో కొంచెం పిండిని పక్కన పెట్టుకోవాలి. ఈ పిండిలో కొంచెం నీళ్లు పోసి ఎక్కడ కూడా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. దీన్ని మనం చివరిలో పాయసంలో కలుపుతాము. చూడండి ఈ విధంగా ఉండలు లేకుండా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన అడుగు మందం కల్లా ఒక పెద్ద గిన్నె పెట్టుకోవాలి. అడుగున పొడిగా లేకుండా కొంచెం తడిగా ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు ఇందులో 3 కప్పుల పాలు పోసుకోవాలి. మనం బియ్య పిండి ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల పాలు పోసుకోవాలి. మీరు ఏ కప్పు అయినా తీసుకోండి, అవే కొలతలు అన్నీ కూడా అదే కప్పుతో కొలుచుకోవాలి. 3 కప్పుల పాలు, అలాగే 1 కప్పు నీళ్లు కూడా పోసుకోవాలి. పైన మీగడ కట్టకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ పాలని ఒక పొంగు వచ్చే వరకు కాగనివ్వాలి. పాలు చూడండి కాగిపోయాయి కదా, పొంగు కూడా వచ్చేసాయి. ఇప్పుడు ఇందులో మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసేసుకోవాలి. సగ్గుబియ్యం ఖచ్చితంగా 1 గంట పాటు నానబెట్టుకోవాలండి, లేదంటే ఉడకడానికి చాలా టైం పడుతుంది. ఇలా నానబెట్టుకుంటే త్వరగా ఉడికిపోతాయి. సగ్గుబియ్యం వేసాక ఒకసారి కలిపేసుకుని లో ఫ్లేమ్లో ఈ సగ్గుబియ్యాన్ని ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం కొంచెం సేపటికి చూడండి చక్కగా ఉడికిపోయాయి. ఈ విధంగా ట్రాన్స్పరెంట్గా అవుతాయి. ఇలా ఉడికించేసుకొని ఇప్పుడు ఇందులో మనం తయారు చేసుకున్న తాలికలు ఉన్నాయి కదా, అవి వేసేసుకోవాలి. నిదానంగా వేసుకోండి. అన్నీ వేశాక గరిటతో అస్సలు కదపొద్దు. పైకి ఏమైనా ఉంటే కొంచెం లోపలికి ఇలా పెట్టేసుకుని లో ఫ్లేమ్లో వీటిని బాగా ఉడికించుకోవాలి. ఎక్కువ టైం పట్టదండి, ఇవి కూడా త్వరగానే ఉడికిపోతాయి. ఈ తాలికలు ఉడికేలోపు మరొక పక్కన స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి ఇందులో కొంచెం కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. ఎండువైనా పర్లేదు, పచ్చివైనా పర్లేదు, కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత కొన్ని జీడిపప్పులు కూడా వేసుకుని వేయించుకోవాలి. జీడిపప్పు సగం వరకు వేగిన తర్వాత ఇందులో కిస్మిస్ కూడా వేసుకుని వేయించుకోవాలి. కిస్మిస్, జీడిపప్పు, కొబ్బరి ముక్కలు అన్నీ కూడా బాగా వేయించేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. ఈలోపు తాలికలు కూడా ఉడుకుంటాయి. పాల తాలికలు చేసేటప్పుడు గరిటతో మరీ ఎక్కువ సార్లు కలపకూడదు. తాలికలు ఉడికాయో లేదో తెలుసుకోవాలంటే ఒక తాలిక తీసుకుని స్పూన్తో కొంచెం ఇలా కట్ చేసి చూడండి, ఈజీగా కట్ అయిందంటే ఉడికినట్లే. ఈ విధంగా ఉడికించేసుకుని ఇప్పుడు ఇందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి మిశ్రమం ఉంది కదా, అది కొంచెం వేసుకోవాలి. మొత్తం ఒకేసారి కాకుండా చూసుకుంటూ వేసుకోండి. ఒకసారి కొంచెం వేసేసి ఇది ఉడికిన తర్వాత మరి కొంచెం వేసుకోవాలి. గరిటతో చూడండి ఈ విధంగా లైట్గా కలపాలి, లేదంటే ఉండకట్టేస్తుంది. అలాని మరీ ఫాస్ట్గా కలిపేయొద్దు, లైట్గా కలుపుకోవాలి. అడుగు నుంచి తీసుకుంటూ కలుపుకోవాలి మధ్య మధ్యలో, లేదంటే అడుగు పట్టేసుకుంటుంది. మరి ఎక్కువసార్లు గరిటతో కలిపేస్తారంటే చూడండి గరిట తగిలి ఈ విధంగా తాలికలు విరిగిపోతాయి. నాకు ఇంకా కొంచెం పలచగానే ఉందండి, నేను మిగిలిన ఆ పిండి మిశ్రమం కూడా వేసేస్తున్నాను. వేసాక లైట్గా ఒకసారి కలుపుకోవాలి. ఇది కొంచెం చిక్కబడేలాగా ఉడికించుకోవాలి, అలానే మరీ చిక్కగా ఉడికించేయొద్దు. ఫ్లేమ్ని లోకి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. చూడండి ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ ఉండేలాగా ఉడికించుకోవాలి, మరీ చిక్కగా ఉడికించేయొద్దు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని
పూర్తిగా చల్లారిన బెల్లం సిరప్ని వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే బెల్లం సిరప్ని వేసుకోవాలి. మంచి ఫ్లేవర్ కోసం 4-5 యాలకుల్ని మెత్తగా పొడి చేసి వేసుకుని కలుపుకోవాలి. ఈ బెల్లం సిరప్ అంతా కూడా ఇందులో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా పల్చగా ఉండాలి. ఇలా ఉంటే ఆరిన తర్వాత ఇది కొంచెం చిక్కబడుతుంది. సగ్గుబియ్యం పాయసం, సేమియా పాయసం ఇవన్నీ కూడా కొంచెం పల్చగా ఉండాలి. ఇది వేడి తగ్గిన తర్వాత మరి కొంచెం చిక్కబడతాయి. ఇలా బాగా కలిపేసుకుని మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదా, కిస్మిస్ అవన్నీ వేసేసుకోవాలి. నెయ్యితో సహా వేసేసుకోండి. ఇంకా కావాలంటే పైనుంచి మరొక స్పూన్ నెయ్యి కూడా వేసుకోవచ్చు. అంతేనండి, పాల తాలికలు రెడీ అయిపోయాయి. మీరు కావాలంటే బెల్లం వేసి కలిపిన తర్వాత మరొక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవచ్చు. లేదంటే ఇలా అయినా సర్వ్ చేసేసుకోవచ్చు. చూసారు కదా ఎంత సింపుల్గా చేసుకున్నామో. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనం ప్రసాదం శనగల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా గిన్నెలోకి 1 కప్పు, మీరు ఏ కప్ అయినా తీసుకోండి, 1 కప్పు శనగలు వేసేసుకొని వీటిని 1-2 సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 కప్పుల వరకు నీళ్లు పోసేసి 6-7 గంటల పాటు నానబెట్టుకోవాలి. లేదా ఓవర్ నైట్ నానబెట్టేసుకోవచ్చు. నేను నైట్ నానబెట్టేసాను. మార్నింగ్ అంతా చూడండి చక్కగా నానిపోయాయి కదా. ఇప్పుడు మళ్ళీ వీటిని 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి నీళ్ళని వంపేసి కుక్కర్లో వేసేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే శనగలు తీసుకున్నామో అదే కప్పుతో 3/4 కప్పు నీళ్లు పోసేసి, అంటే ఇవి కొంచెం మునిగేంత వరకు నీళ్లు పోసేసి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. మరి ఎక్కువ వేసుకోవద్దు. కొంచెం సాల్ట్ కూడా వేసేసి మీడియం ఫ్లేమ్లో 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కుక్కర్లో ప్రెషర్ అంతా పోయాక మూత తీసుకోవాలి. ఒక పప్పు మనం నొక్కి చూస్తే ఉడికిందో లేదో తెలుస్తుంది. చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు వీటిని జాలిగిన్నెలో వేసేసుకుని ఎక్సెస్ వాటర్ అంతా కూడా డ్రైన్ చేసేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యికి బదులుగా మీరు నూనెైనా వేసుకోవచ్చు. కాగిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 3-4 ఎండుమిర్చిని తుంపి వేసేసుకుని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు, ఎక్కువ వద్దు, కొంచెం పసుపు, కొంచెం ఇంగువ, అలాగే కొంచెం ఉప్పు. ఆల్రెడీ మనం ఉడికించేటప్పుడు కూడా వేసాం కదా, కొంచెం ఉప్పు కూడా వేసేసుకొని సాల్ట్ కూడా వేసేసుకొని కలుపుకోవాలి. ఇలా కలిపేసుకుని మనం ఉడికించుకున్న శనగలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకొని కలుపుకోవాలి. ఈ శనగలు మరింత రుచిగా ఉండడానికి ఇందులో 1/4 కప్పు పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకోవాలి. మీరు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు, వేస్తే కనుక చాలా బాగుంటుంది. అలాగే సన్నగా తురిమిన కొత్తిమీర కూడా వేసేసుకుని ఒకసారి ఇవన్నీ కూడా మళ్ళీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇవి కలిపేటప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టేసుకోండి. బాగా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతేనండి, ప్రసాదం శనగలు కూడా రెడీ అయిపోయాయి. చూసారు కదా, వినాయక చవితి రోజున ఈజీగా చేసుకోగలిగే 5 రకాల ప్రసాదాలని. మరి ఈ పండగకి మీరు కూడా ఈ నైవేద్యాలని తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.